పోనీల శ్రీవర్షిని వదిలేయి, ఇంకోసారి వస్తాడు కదా అప్పుడు చెప్దామని సంగతి. ఊరుకున్న కొద్ది అలాగే ఉంటాడు దీపక్కవాడు, మళ్ళీ వస్తూనే ఉంటాడు. ఏ రండి శ్రీవర్షిని దీపాలు, ఏం చేస్తున్నారు అక్కడ? ఊక వాడుతుడు గొడవ అయ్యేలా మీకు. చూడు రఘు, వాడు ఎప్పుడు మన ఏరియాలకే వస్తాడు, మనకే ఇక్కడ ఏం దొరుకుతలేదంటే. ఈ ఒక్కసారికి వదిలేయి శ్రీవర్షిని, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాం వాని సంగతి. ఏంటి రఘు, ఎప్పుడు చెప్పినా పట్టించుకోకుండా వెళ్ళిపోతావు. నువ్వైతే రారా, బరికి పాలిస్తాం నిన్ను ఎలా. ఏ రావే శ్రీవర్షిని, పోదాము. ఎంతసేపు ఉంటారు దీపా, తొందర రారే, పోదాము, నిద్ర వస్తుంది మనకు. మీరు మళ్ళీ అవుతారంటరా, బరికి పారేస్తే మిమ్మల్ని ఏమనుకుంటారో మా సంగతి తెలియదు మీకు. వర్షానికి బాగా చలి పెడుతుంది, ఈడ కాసేపు మలుసుకొని వందాం. నేను చెప్తే విన్నావా శ్రీవర్షిని? వాంతోటి గొడవకు పోకు పోకు అని చెప్తూనే ఉన్నా. వాడెప్పుడు మన మీదకే వస్తాడు కదా, మన ఏరియాలోకే. రఘు ఊరుకోండి శ్రీవర్షిని, ఏంటది? జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు ఊకే వాళ్ళ కోసం మీరు గొడవ పడతారు? నేను శ్రీవర్షినికి చెప్తూనే ఉన్నా, మనం కూడా వాని ఏరియాలకు పోతాం కదా, అప్పుడు వాడు మనని బరికెత్తే ఎట్లా? అందుకే నేను శ్రీవర్షిని కొంచెం అద్దుల్లో ఉండని చెప్పిన నేను. నీకు తెలుసు కదా శ్రీవర్షినికి గొడవలంటే పడి అని, చిన్న గొడవకి అది మీది మీదికి పోతుంది. అట్లా చెప్పు దీపక్క, రఘు ఎప్పుడు నన్నే తిడతాడు, నన్ను అసలు సరిగ్గా అర్థం చేసుకోడు. సరే ఇక లొల్లి పెట్టుకోకండి, మంచిగా ఉండండి. మనం మంచిగా ఉంటేనే కదా, యాక్టింగ్గా ఉంటేనే కదా ఇతరులను ఓడిస్తాం. సరిగ్గా చెప్పావు దీపా, శ్రీవర్షినికి మంచిగానే గడ్డి పెట్టావు. దీపక్క, రఘును కొంచెం తక్కువగా మాట్లాడమని చెప్పు, నాకైనా మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి నా పర్సనల్ గొడవలోకి రావద్దని? ఇక ఆపుతారా రఘు అండ్ శ్రీవర్షిని? మీరు కాసేపు ఊరుకోండి, ఎందుకు అలా ఇబ్బంది పడతారు? కాసేపు పడుకున్నామన్న మనశ్శాంతి లేకుండా చేస్తారు మీరు. ఏందో ఏమో, మిమ్మల్ని ఏమైనా వెయ్యాలని ఉంటుంది నాకైతే. సరే దీపక్క, నువ్వు చెప్పినట్టే ఉంటాం. ఇప్పుడు ఇలాగే అంటూ ఆ తర్వాత వెళ్ళి గొడవ పడుతూ అందరితోటి మళ్ళీ మనల్ని తిరుగుతారు అందరు నన్ను. ఆపుమని చెప్పానా లేదా? ఎందుకలా గొడవ పడతావు రఘు? ఏంటో దీపా, ఊకే మంచి చెప్తే కూడా నువ్వు చెడుగా అర్థం చేసుకుంటావు. నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా మీరు గొడవ పెట్టుకుంటే. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది, కనీసం ఇప్పుడైనా కొంచెం మంచిగా ఉండండి. వాళ్ళు మన ఏరియాలకు ఎత్తే బరికి పారేద్దాం, వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాలకు ఎత్తే బరికి పారేద్దాం. షికారు కొయ్యత్తా, వస్తారా ఎవరైనా నాతోటి? ఓ అప్ప రఘు, బాగా టైర్డ్ అయిపోయినాం మేము. కావాలంటే కార్తీక్ని తీసుకెళ్ళు, వస్తాడేమో. నేను రాను, నాకు పొల్లు నిద్ర వస్తుంది, మీరు గొడవ పడతారు కదా అప్పటి నుంచి. నువ్వే కరెక్ట్ కార్తీక్, ఏం గొడవ పడవు. వస్తారా లేకుంటలేదు, నేనైతే పోతాన్నా, మీరు ఏమన్నా చేసుకోర్రి, మళ్ళీ వచ్చినాకనైతే నన్ను అడగద్దు. ఓ, నిన్నెవ్వరు రమ్మంటారు ఇక్కడికి? నాకైతే నిద్ర వచ్చి పాడైతుంది, కాసేపు ఇక్కడనే పడుకొని ఒక కొనుక తీసిపోతా. మీరు వచ్చేటట్టు లేరు, ఇక నేను ఇన్నే పడుకుంటా. మీరు మీతోటే తీసుకోవదాం అనుకున్నా నేను, కానీ మీరే రాకపోతే ఎలా? నన్ను రఘు పోతే పో, ఉంటే ఉండు, అంతేగాని ఇక్కడ లొల్లి పెట్టకు, నాకు నిద్ర వస్తుంది. బాగా అయింది, బాగా అయింది, బాగా అయింది రఘుకి.